హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మనకు వెహికల్ వెళ్తుంది కదండి, ఈ రోడ్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి హైవే రోడ్ నుంచి మనకు కొర్రంల చౌదరిగూడ వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది. ఇది కేవలం వరంగల్ హైవే నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. చూసుకోండి, ఈ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి కొర్రంలో వెళ్ళే దారి, చౌదరిగూడ వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంటుంది, ఆపోజిట్ 60 ఫీట్ రోడ్. ఈ బ్యాంక్కి పక్కనే ఆనుకొని ఒక లేన్ ఉంటుందండి. ఇది 30 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్లో నుంచి వెళ్ళిన తర్వాత సెకండ్ లెఫ్ట్ అంటే మనకి 5th బిట్ అట్లా వస్తుంది అనుకుంటా, అంతకంటే ఎక్కువ రాదు. 5th బిట్ వస్తుంది. ఈ 5th బిట్లో మనకి 30x30 డైమెన్షన్లో 100 గజాల ప్లాట్ ఉందండి. 30x30 సైజు 100 గజాల ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ వివరాలు మొత్తం కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చి మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చలో అండి, ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. చలో అండి. ఇది వచ్చేసి మనకి చూసుకోండి, ఇది రోడ్డు, మేము వచ్చిన రోడ్డు నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ ఒక 5th బిట్ అంతే, మనకు ఒక దూరం ఉంటుంది, నడుచుకుంటూ రావచ్చు, కనిపిస్తుంది అంతే. ఈ ప్లాట్ దగ్గర నుంచి ఇది స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ అనమాట. ఇది స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ లేను. ఇక్కడ ఆల్రెడీ మనకు డూప్లెక్స్ హౌసెస్ కట్టి ఉన్నాయండి. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ డూప్లెక్స్ హౌసెస్ కట్టి ఉన్నాయి. ఇది ఆపోజిట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అని చెప్తున్నారు. ఇది ప్లాట్ అనమాట. ఇల్లు కానుకొనే ఉంటుంది. ఇల్లు ఉంది కదండి, ఇల్లు కానుకొనే ప్లాట్. ఇల్లు కానుకొని ఇక్కడ కడి ఉంది కదండి, కడి దగ్గర నుంచి ఇటువైపు 30 ఫీటు, లోతు 30 ఫీట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మనకు అది కనిపిస్తుందండి రైట్ సైడ్లో బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, అదే ఎస్బీఐ బ్యాంకు. అది ఎదురు కనిపిస్తుంది ఎస్బీఐ బ్యాంకు. ఇది ప్లాట్ చూసుకోండి, ఇవన్నీ ఇండ్లు ఉన్నాయండి, అనే డూప్లెక్స్ హౌసెస్. ఇది ప్లాట్ అనమాట. ఇది కడి, ఇంటికి హద్దు అనమాట. ఇది ఇంటికి హద్దు చూసుకోండి క్లియర్గా. ఈ హద్దు ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ కారు అటువైపు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే మనకి లోతు అనమాట, లోతు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 30x30 డైమెన్షన్. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేస్ అండి, ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ అని చెప్తున్నారు. సౌత్ ఫేస్, అది ఆపోజిట్లో కనిపించేది మనకు ఎదురుగా కనిపించేది ఎస్బీఐ బ్యాంకు. ఆ బ్యాంకు దగ్గర నుంచి ఇది ప్లాట్ అనమాట, అంతే, ఇంకేం లేదు, దూరం ఏం లేదు, చాలా దగ్గర ఉంటుంది. మనకి వరంగల్ హైవేకి కానీ అట్లా మనకు బ్యాంక్ దగ్గర నుంచి కానీ చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ నుంచి బ్యాంక్ కనిపిస్తుంది, క్లియర్గా చూస్తున్నారు కదా, బ్యాంక్ కనిపిస్తుంది. బ్యాంక్ ముంగనే రోడ్ ఉంటుంది. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి 2 సెకండ్స్ పట్టదు రావడానికి. కరెక్ట్గా 10 అడుగులు వేస్తే మనకు ప్లాట్ దగ్గర ఉంటామండి, అంతకుమించి ఏం దూరం ఉండదు. చూసుకోండి, ఇది ప్లాట్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు టోకన్, ఇది ఎల్ఆర్ఎస్ టోకన్ పే చేసేసి ఉందండి దీనికి గాను. ఇది సౌత్ ఫేస్, ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ అని చెప్తున్నారు. 100 స్క్వేర్ యార్డ్ బిట్ ఇది చూసుకోండి. కానీ బిట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, సైజ్ కూడా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము క్లియర్ చేస్తామండి. చూసుకోండి, అవన్నీ ఇండ్ల మధ్యన, కంప్లీట్గా ఇండ్ల మధ్యన ఉంటుందండి. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఇది డైరెక్ట్ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి కేవలం ఒక 2 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది, ఎక్కువ దూరమే ఉండదండి. జస్ట్ మనకు వరంగల్ ఇక్కడ నుంచి మనకు ఈ ప్లాట్ దగ్గర నుంచి కూడా మనకు బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్ కూడా. చాలా ఎక్సలెంట్ ఉంటుందండి బిట్ మాత్రం. చూసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ పక్కనే డైరెక్ట్ మీకు లొకేషన్ కూడా మీరు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి మనకు ఆ వరంగల్ హైవే నుంచి స్ట్రైట్గా వస్తే మనకు రైట్ సైడ్ ఎస్బీఐ బ్యాంక్ కనిపిస్తుంది కదా. ఎస్బీఐ బ్యాంక్ పక్కన నుంచి వస్తుంటే రాగానే మీకు డెడ్ ఎండ్ సెకండ్ లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ తిరిగిన తర్వాత ఈ బిల్డింగ్ పక్కనే ప్లాటు. ఈ మొత్తం ఇదంతా క్లీన్ చేసి పెట్టారు కదండి, దీని పక్కన కూడా ఇంకో ప్లాట్ ఉంటుంది. ఇదనమాట, చూసుకోండి. ఈ ప్లాట్ వస్తే కనుక స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకు 36,000 గజం చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ తగ్గదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. మీకు ప్లాట్ వస్తే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి, మేము సిట్టింగ్ ఏర్పాటు చేస్తామంటే మీరు డైరెక్ట్ కస్టమర్తో, అది ఓనర్తో మాట్లాడుకోవచ్చు. అతను చెప్పాడు ఏంటంటే స్లైట్లీ నెగోషియబుల్ 35,000 గజం ఇస్తే ఫైనల్ అని చెప్పాడు, అంతకంటే తగ్గదని చెప్పాడండి. అదండి.